వారికి వారికి శాపంగా ఎంతపడదు. చెప్పులేడి చదవచ్చు, బైబిల్ చెప్పులేడి చదవచ్చు. అసలు ఎందుకు చేయాలి? నేతుడు ఎందుకు చేస్తున్నాడు? కదా వాళ్ళందరూ కేవలం స్వార్థంతో అతని కోసమే, అతని కోసం చేస్తున్నాడు. వేరే కోసం రోజు శాపం. పాపం అతనికి మేలు కలగాలి. అతనికి మనం ఎవరైతే ప్రార్థన చేస్తామో అతనికి మేలు కలగాలి. అతనికి శాపం ఎంత పడుతుంది? ఎవరికి? స్నేహితుడికి. కాదు, స్నేహితుడికి. రివర్స్ అయింది. ఇప్పుడు రివర్స్ అయింది. అప్పం తిరగబడింది. ఇప్పుడు రివర్స్ అయింది. అప్పం తిరగబడింది అన్నట్టు ఒక పక్క కాలింది. చిన్నగా చేసుకోమంటే పెద్ద స్వరం కాదు.